హరే కృష్ణ అందరికి వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 78వ అధ్యాయం 23వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. ఇప్పటి వరకు హరే కూడా కృష్ణ మనం ప్రభుజీ. దండప్రణామం. దంతవక్రుని దంతవక్రుని విధూరతని ఆ వధించడం అనేటువంటిది మనం ఇప్పటి వరకు కూడా చూసాం. ఉమ్, సో శాల్వుణ్ణి చంపిన తరువాత దంతవక్రుడు మధురా వీధుల్లో తిరుగుతున్నాడు. ఉమ్, ఎందుకు అని అంటే కృష్ణుని చంపాలి అనేటువంటి ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ద్వారక దగ్గర శాల్వుణ్ణి చంపడం, అక్కడి నుంచి మనోవేగంతో మధురకు వెళ్ళడం, మధురలో ఉన్నటువంటి దంతవక్రుని చంపేయడం. సో ద్వారక నుంచి మళ్ళీ వందావనం వెళ్ళడానికి ప్రతిసారి అవకాశాలు రావు, అందరూ పోనీయరు. ఎందుకంటే ద్వారకని వదిలి కృష్ణుడు ఒక క్షణం కూడా వెళ్ళినా కానీ కృష్ణుడు లేనటువంటి ఆ విరహాన్ని ద్వారకావాసులు ఎవరు కూడా తట్టుకోలేరు. అంతమంది ద్వారకావాసులందరికీ చెప్పి వాళ్ళందరూ అనుమతి తీసుకొని వెళ్ళడం అనేటువంటిది కొంచెం కష్టం కాబట్టి ఎలాగో మధురలో ఉన్నారు కాబట్టి మధురలో ఆల్రెడీ దంతవక్రుని చంపేశారు. ఆ తర్వాత విధూరత దంతవక్రుడి యొక్క ఆ, సోదరుడు సోదరుడే కదండి. ఉం. సో సోదరుడు అక్కడే ఉండడం, ఆయన కూడా దంతవక్రుని చంపారు అనేటువంటి కోపంతో కృష్ణుడి మీదకి తన ఖడ్గాన్ని తీసుకుని రావడం, అందుతో శ్రీకృష్ణుడు ఆయన్ని తన సుదర్శన చక్రంతో చంపాడు. ఓకే, ఇవన్నీ కూడా మనము చూసాము. అయితే అక్కడి నుంచి బృందావనం కూడా వెళ్ళి బృందావనంలో కూడా కొంతకాలం కొంతసేపు గడిపి అక్కడి నుంచి ఆయన మళ్ళీ తిరిగి ద్వారకకు వెళ్ళారు అనేటువంటిది మనం తెలుసుకున్నాం. ఓకే, అయితే ఇక బలరాముడు తీర్థయాత్రలు చేస్తున్నారు. ఎందుకు బలరాముడు తీర్థయాత్ర చేయాలనేటువంటి విషయాన్ని నిశ్చయించుకున్నారు అని అంటే, అక్కడ కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధ వాతావరణం సంభవించబోతుంది. ఈ యుద్ధ వాతావరణంలో మరి బలరాముడు కూడా కౌరవుల పక్షానైనా లేకపోతే పాండవుల పక్షానైనా వహించి ఆ యుద్ధంలో పాల్గొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ బలరాముడికి బలరాముడికి ఇద్దరూ అవసరమే. ఏ ఒక్కళ్ళకు ఆయన సపోర్ట్ చేసి ఇంకొకరికి వ్యతిరేకంగా నిలబడడం అనేటువంటిది బలరాముడు ఇష్టపడలేదు. ఇంకోటి, ఒకవేళ బలరాముడు ఎటుంటే అటువైపు సైన్యాన్ని ఓడించడం కూడా చాలా కష్టం. పొరపాటున బలరాముడు దుర్యోధనుడి సైన్యంలో ఉన్నట్టు కృష్ణుడు ఏదైతే ధర్మ సంస్థాపనం చేయాలి అని అనుకున్నాడో అది సాధ్యం కాదు. ఓకే, ఇక పాండవుల వైపు ఉన్నాడు అనుకో, ఏకపక్షంగా విజయం అనేటువంటిది పాండవులది అయిపోతుంది. ఇక అక్కడ పాండవుల యొక్క వీరత్వం అనేటువంటిది బయటపడదు. ఉం? పాండవుల యొక్క గొప్పతనం అనేటువంటిది బయటపడదు. సో ధర్మరాజు మన బలరాముడు ఎటువైపు ఉన్నా కానీ ఆ, అది ఒక ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. కృష్ణుడు ఏ విధంగా అయితే తను ధర్మ సంస్థాపన స్థాపించాలి అని చేయాలి అని అనుకున్నారు, దానికి విఘాతం కలుగుతుంది. అందుకనే బలరాముడు ఏ పక్షాన వహించాలి అని అనుకోలేదు కాబట్టి ఆయన అక్కడి నుంచి తీర్థయాత్రలకు వెళ్ళాలి అనేటువంటి నిశ్చయం చేసుకున్నారు. ఆయన అన్ని నదుల యొక్క తీరాల ప్రాంతాలలో ఉన్నటువంటి పుణ్యస్థలాలన్నింటినీ కూడా దర్శనం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఋషులందరినీ కలుస్తూ నైమిషారణ్యానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నైమిషారణ్యంలో చాలా మంది ఋషులందరూ కూడా గుమికూడి ఉన్నారు. ఎప్పుడైతే బలరాముడు ఎంటర్ అయ్యాడో అప్పుడు ఆ నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఒక్కసారిగా లేచి నిలబడి బలరాముడికి ప్రణామాలు చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే బలరాముడు ఆది గురువు కాబట్టి ఎవరైనా సరే బలరాముడి యొక్క అనుగ్రహాన్ని పొందడము అనేటువంటిది చాలా అవసరం. అందుకనే అందరూ కూడా బలరాముడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే అక్కడ వ్యాసాసనం మీద రోమహర్షణ సూతుడు కూర్చొని ఉన్నారు. ఇంతమంది లేచి నమస్కారం చేయడాన్ని గమనించినటువంటి బలరాముడు వ్యాసాసనంలో కూర్చొని ఉన్నటువంటి రోమహర్షణ సూత మాత్రం లేచినట్లు లేదు. లేవకుండగానే అలానే కూర్చుని ఉండడాన్ని కూడా బలరాముడు గమనించారు. ఓకే, ఇది మనం నిన్నటి వరకు చదువుకున్నటువంటి ఆ, కథ. ఈరోజు దాని తర్వాత ఇప్పుడు రోమహర్షణ సూత లేవకపోవడం వల్ల బలరాముడికి కోపం ఎందుకు రావడం, మరి బలరాముడు ఆయన ఏం చేస్తారు రోమహర్షణ సూత పట్ల అనేటువంటిది ఈరోజు మనం 23వ శ్లోకం నుంచి చూద్దాం. ఓకే, 23వ శ్లోకం. ఉమాదేవి మాతాజీ.
హరే కృష్ణ ప్రభుజీ. అప్రత్యుత్థాయినం సూతాం అకృత ప్రహ్వణాంజలిం అప్రత్యుత్థాయినం సూత మకృత ప్రహ్వణాంజలిం అధ్య అధ్యాసీనం చ తాన్ విప్రాం చుకోపోద్వీక్ష్యం మాధవః. అధ్యాసీనాం చ తాన్ విప్రాం శుకోపోద్వీక్ష్య మాధవః. సూతకములమునకు చెందిన వాడగు అతడు లేచి నిలబడకపోవటను, వంగి దోసిలి యొగ్గకపోవటను, అంతేగాక బ్రాహ్మణులందరికన్నను ఉన్నతాసనమున కూర్చుని ఉండుటను గాంచి బలరాముడు మిగుల క్రుద్ధుడయ్యెను. భాష్యము. ఉన్నతుడగు వ్యక్తిని ఆహ్వానించుటకు గల ప్రామాణిక విధులలో దేనిచేతనైనను బలరాముని అభినందించుటలో రోమహర్షణుడు విఫలుడయ్యెను. అంతేగాక నిన్ను కులమునకు చెందినవాడై నిమ్న కులమునకు చెందినవాడైనప్పటికీ అతడు బ్రాహ్మణ సంఘము కన్నను ఉన్నతమైన ఆసనంలో కూర్చుని ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. రోమహర్షణ సూతికి వ్యాసాశ్రమం మీద కూర్చునేటువంటి అర్హత లేదు. ప్రత్యేకించి తనకంటే ఉన్నతమైనటువంటి వాళ్ళు బ్రాహ్మణులు అక్కడ సమక్షంలో ఉన్నప్పుడు రోమహర్షణ సూత ఉన్నతమైనటువంటి ఆసనంలో కూర్చొని మిగిలినటువంటి వాళ్ళందరినీ తక్కువగా చూడడము అనేటువంటిది కూడా రోమహర్షణ సూతకి అర్హత లేనటువంటి ఒక పొజిషన్ అన్నమాట. ఆయన ఆక్రమించి ఉన్నారు. ఇంకొక విషయం చూస్తే ఎందుకు ఆయనకు అర్హత లేదు అని అంటే, మరి ఆది గురువైనటువంటి బలరాముడు వచ్చినప్పుడు బలరాముడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వాలి అనేటువంటి విషయం తెలియనటువంటి వ్యక్తికి వ్యాసాసనం మీద కూర్చునేటువంటి అర్హత అంతకంటే ఉండదు కదా. సో వ్యాసాసనం మీద నా జ్ఞానం ఉంది, నేను కూర్చుంటాను అంటే సరిపోదు. ఒక పరంపర పట్ల ఎలాంటి వినయ విధేయతలు కలిగి ఉండాలి అనేటువంటి విషయం కూడా తెలియనటువంటి వ్యక్తి గురు పరంపరలో ఒక ప్రామాణికమైనటువంటి గురు పరంపరని ఆ ప్రాతినిధ్యం వహించేటువంటి అర్హత కూడా ఉండదు అలాంటి వ్యక్తులకి. రెండవది, ఈయన సూతుడు. మరి ఈయన సూతుడు అయినప్పుడు బ్రాహ్మణుల కంటే గొప్పవాడా అంటే కాదు. ఒకవేళ సూతుడైనా ఆయన ఒకవేళ బ్రాహ్మణత్వాన్ని పొంది ఆయన యొక్క గురువు ద్వారా నియమితులైనప్పుడు అప్పుడు ఆయన ఉండొచ్చు. అప్పుడు ఆయన బ్రాహ్మణుల కంటే గొప్పవాడు కావచ్చు. ఏ కులము అనేటువంటి దాంతో సంబంధం లేదు, ఏ మతము అనేటువంటి దాంతో సంబంధం లేదు. గురువు ద్వారా నియమితులయ్యారనుకోండి, అప్పుడు ఆయనకి అన్ని అర్హతలు ఆటోమేటిక్ గా వచ్చేసినట్లే. అన్ని అర్హతలు ఆటోమేటిక్ గా వచ్చినట్టే. అంటే ఎప్పుడైతే ఒక గురువు ఈయన నా ప్రామాణికమైనటువంటి ప్రతినిధి అని ప్రకటిస్తారో అప్పుడు ఆయనకి ఏ అర్హత ఉంది, ఏ అర్హత లేదు, ఏ కులము, ఏ మతము అనేటువంటిది కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకి అన్ని అర్హతలు, బ్రాహ్మణుల కంటే ఉత్తమమైనటువంటి స్థానం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కానీ రోమహర్షణ సూత ఏ గురువుకి శిష్యుడు, ఏ గురువుకి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నాడు? ఒకవేళ ఆయన నిజమైనటువంటి వైష్ణవ పరంపరలోనే ఉన్నట్లయితే ఆయన బలరాముడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఏంటి? బలరాముడు వైష్ణవ పరంపరలో ఉన్నటువంటి ఆది గురువు. మరి అలాంటి ఆది గురువైనటువంటి బలరాముడికి రెస్పెక్ట్ ఇవ్వడమే తెలియనటువంటి వ్యక్తి పరంపరలో ఒకవేళ ఉన్నా ఆ పరంపర ఆ పరంపరకి ఆ పరంపరని పాటించినట్లుగా అవుతుంది. ఓకే. కాబట్టి ఇక్కడ ఈయనకి బలరాముడికి ఆయన మీద కోపం కలిగింది. ఎందుకు ఈయన ఇలా ఉన్నాడు అని. ఓకే. నెక్స్ట్ 24వ శ్లోకం. ఉషశ్రీ మాతాజీ. యస్మాదసావిమాన్ విప్రాన్ ఆధ్యాస్తే ప్రతిలోమజః యస్మాదసా విమాన్ విప్రాన్ ధ్యాస్తే ప్రతిలోమజః ధర్మపాలాస్తైవాస్మాన్ వదమర్హతి దుర్మతిః. ధర్మపాలాంస్తథైవాస్మాన్ వధమర్హతి దుర్మతిః. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ప్రభుపాదుల వారి భావము. బలరాముడు పలికెను, ప్రతిలోమ జాతుడగు ఈ మూర్ఖుడు బ్రాహ్మణులందరికన్నను ధర్మపాలకుడనగును నాకన్నను ఉన్నతాసనమున కూర్చునిన కారణమున వదార్హుడైనాడు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. ప్రతిలోమ జాతుడగు ఈ మూర్ఖుడు బ్రాహ్మణులందరికన్నను ధర్మపాలకుడు నాకన్నను
ఉన్నత స్థానమున ఉన్నత ఆసనమున కూర్చున్న కారణమున ఉదార్హుడైనాడు. ఓకే. ప్రతిలోమ జాతుడు. ఉమ్, అంటే ప్రతిలోమ జాతుడు అని అంటే యాక్చువల్గా జాతి, మతము లేక కులము అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క జన్మతోటి రాదు అనేటువంటి విషయాన్ని మనకి శ్రీకృష్ణుడే స్వయంగా భగవద్గీత 4వ అధ్యాయంలో తెలియజేశారు. ఉం? ఎలా వస్తుంది? తన గుణకర్మ గుణకర్మలను బట్టి ఆధారంగా వస్తుంది అనేటువంటి చెప్పారు. మరి ఈయన ప్రతిలోమ జాతి వాడు అనేటువంటి విషయం ఆయన సూత్రుడు కాబట్టి అన్నారా అంటే కాదు, ఆయన ప్రవర్తన బట్టి అన్నారు. ఓకే, ఆయన ప్రవర్తన బట్టి అన్నారు. మనం ఎంత గొప్పవాళ్ళమైనా కావచ్చు, కానీ ఒక బ్రాహ్మణుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనం ఇవ్వాలి. బ్రాహ్మణుల కంటే ఉన్నతమైనటువంటి ఆసనంలో కూర్చున్నప్పుడు బ్రాహ్మణులకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వలేదు. పైగా బలరాముడు ఏమనుకుంటున్నారు? నాకన్నను ఉన్నతమైనటువంటి ఆసనాన్ని అధిరోహించి ఉన్నాడు. ఎప్పుడైనా సరే ఆ ఒకవేళ మనం కూడా వ్యాసాసనం మీద కూర్చున్నాం అనుకోండి. ఓకే, మనం వ్యాసాసనం మీద కూర్చున్నప్పుడు మన గురువు వచ్చారనుకోండి. మనం వ్యాసాసనం మీద కూర్చున్నటువంటి సమయంలో ఆ, మనం క్లాస్ ఇస్తున్నాము, కానీ అదే క్లాస్లోకి గురువు వచ్చారనుకోండి. మనం ఏం చేయాలి అప్పుడు? మనం ఏం చేయాలి? మనం వెంటనే ప్రణామాలు మనసులోనే చెప్పాలి ప్రభుజీ. ఇంతకి నమస్కారం సమర్పించుకోవాలి ప్రభుజీ. దండవత్ ప్రణామం చెప్పాలి ప్రభు. ఇక్కడ ఇక్కడ చాలా జాగ్రత్తగా వహించాలి. ఒకటి, వ్యాసాసనాన్ని అగౌరవపరిచేలాగా మనం ప్రవర్తించకూడదు. రెండు, మన గురువుకి అగౌరవాన్ని కలిగించేలాగా మనం ప్రవర్తించకూడదు. వ్యాసాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి వ్యాసాసనం మీద నుంచి లేచిపోయాడు అనుకోండి. యాక్చువల్గా గురువు అయినా సరే ఎవరైనా సరే వ్యాసాసనం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు అని అంటే వ్యాసుడితో సమానంగా ట్రీట్ చేయాలి ఆ వ్యక్తిని. ఓకే, అందుకనే దానికి వ్యాసాసనము అని పేరు ఇచ్చారు దానికి. అంటే ఇప్పుడు పరంపరలో ఉన్నటువంటి గురువుకైనా కానీ వ్యాసుడు మరి మూల గురువు కిందనే వస్తారు కదా. కాబట్టి నా శిష్యుడు కూర్చున్నాడు నేను వింటున్నాను అనేటువంటి భావంలో గురువు ఉండకూడదు. గురువు భావం ఎలా ఉండాలి? వ్యాసుడు చెప్తున్నాడు నేను వింటున్నాను అనేటువంటి భావన ఉండాలి. కానీ మరి శిష్యుడు ఎలా ఉండాలి? శిష్యుడి భావం ఎలా ఉండాలి? నాకు ఈ గురు వ్యాసాసనం పరంపరలో ఉన్న మీద గురువు చెప్తున్నాడు నేను వినాలి. నాకు ఈ వ్యాసాసనం మీద కూర్చునేటువంటి అర్హతని నా గురువే ఇచ్చారు నాకు, కాబట్టి నేను గురువు యొక్క పర్మిషన్ తీసుకోవాలి అని అనుకోవాలి. గురువు యొక్క అనుమతిని తీసుకోవాలి అని అనుకోవాలి. అందుకనే ఆ వ్యక్తి వ్యాసాసనం మీద కూర్చున్న వ్యక్తి వెంటనే లేవకూడదు, అలా అని తన క్లాస్ని కంటిన్యూ చేయకూడదు. ఓకే, ఓకే. ఒక క్షణం ఆపైనా తన గురువుకి నమస్కారం చేసి, సైగలతో అయినా సరే నమస్కారం చేసి, ఆయన ఓకే అన్నటువంటి ఒక భాష అనేటువంటిది వాళ్ళిద్దరి మధ్య జరగాలి. అనుమతిని తీసుకోవాలి. ఓకే, అనుమతిని తీసుకోవాలి. సైగలతోనే అనుమతులు తీసుకోవాలి. తీసుకొని అప్పుడు కంటిన్యూ చేయాలి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? గురువుని గౌరవించినట్లు అవుతుంది, వ్యాసాసన ప్రతిష్టని కూడా దెబ్బతీయనట్లుగా ఉంటుంది. సో ఆ విధంగా ప్రవర్తించాలి. అది ఆ, ఒక పరంపరని ఒక పరంపరకి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి లేకపోతే ఒక వ్యాసాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క సదాచారం. ఓకే, సో అలాంటి ఆచారాన్ని వాళ్ళు పాటించాలి. కానీ ఇక్కడ నేను అలా ఏం పాటించలేదు. చూస్తారా ఎలా ఉన్నాడు? కాలు కాలు ఎలా పెట్టేసుకుని ఎలా కూర్చున్నాడు? నిర్లక్ష్యంగా ఎలా నిర్లక్ష్యం. వ్యాసాసనం కూర్చోడానికి ఉంది, పడుకోవడానికి ఉందా? కూర్చో అతను సగం పడుకున్నాడు, కూర్చున్నట్టుగా సగం లేదు ప్రభుజీ, పడుకున్నట్టే పడుకున్నట్టుగా. ఉంది. అంటే సగం ఆరాంలో కూర్చొని సగం పడుకున్నట్టు. రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఇది కొంచెం అగౌరవప్రదమైనటువంటి బాడీ లాంగ్వేజ్. ఓకే, ఇక్కడ ఆయన ఏం మాట్లాడలేదు, ఈయనేం మాట్లాడలేదు, కానీ అన్ని మాటలు జరిగాయి వాళ్ళ మధ్య, అపరాధాలు కూడా జరిగాయి వాళ్ళ మధ్య కదా. కాబట్టి ఇది సరి అయినటువంటి బాడీ లాంగ్వేజ్. అంటే మనం అనుకోవచ్చు, మనం ఏదో మాట్లాడితేనే మన పరంపరకి మన గురువుకి అపరాధం చేసిన వాళ్ళం అవుతావేమో, లేదంటే మనం ఏదో మాట్లాడితేనే మన తోటి వైష్ణవుడికి అపరాధం చేశామేమో అని మనం అనుకోవచ్చు. మనం ఏం మాట్లాడవసరంలా, మన నవ్వు చాలు, మన చూపు చాలు, మన బాడీ లాంగ్వేజ్ చాలు అవతల వ్యక్తి పట్ల మనం అపరాధ పూరితంగా ఉండడం, అపరాధం చేయడానికి. ఓకే, వ్యంగ్యంగా ఒక నవ్వు నవ్వినా చాలు, అది కూడా అపరాధమే కదా. సో దక్ష యజ్ఞంలో పూసుడి పరిస్థితి ఏమైంది? వ్యంగ్యంగా నవ్వితే శివుణ్ణి చూసి
పళ్ళు పీకేశారు కదా ప్రభుజీ. పళ్ళు పీకేశారు. ఎస్ ప్రభుజీ. సో పళ్ళు పీకేస్తే మళ్ళీ శివుడు క్షమించినా కానీ పళ్ళు ఇచ్చాడా మళ్ళీ తిరిగి? ఇవ్వలేదు ప్రభుజీ, ఇవ్వలేదు. ఇవ్వలేదు. నీ శిష్యుడు పళ్ళతో నువ్వు తిను అని అన్నాడు. శిష్యుడు కదా? నవ్వులు పడిన ఎవరి శిష్యుడు పళ్ళతో? నవ్వులు తినమన్నారు. శిష్యుడు నవిలిస్తే అది నువ్వు తిను అని అన్నాడు. లేదంటే కనుక వాళ్ళు శిష్యులు ఎవరు ఇష్టపడలేదు అనుకో, లేదా శిష్యులు నవిలిచ్చింది తినడం ఇష్టపడలేదు అనుకో, మెత్తని పదార్థాలు, లిక్విడ్ పదార్థం. లిక్విడ్ పదార్థాలు తాగి బ్రతకమన్నారు. అది వైష్ణవాపరాధం యొక్క తీవ్రమైనటువంటి పరిణామాలు అలా ఉంటాయన్నమాట. శివుడి పట్ల చేసినటువంటి అపరాధం. చివరికి ఆ వైష్ణవుడే క్షమించినా కానీ ఎంతో కొంతలో శిక్ష అనేటువంటిది అనుభవించి తీరాలి మనం. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం వైష్ణవ అపరాధాలు చేసేటప్పుడు. ఇప్పుడు రోమహర్షుని సూత కూడా అలాంటి అపరాధాన్ని చేస్తున్నాడు. గురు అపరాధం ఇది. వైష్ణవాపరాధం కంటే కూడా ఇంకొక స్థాయి పెచ్చు గురు అపరాధం. వైష్ణవాపరాధం చేస్తే వైష్ణవుడు క్షమించేసి వైష్ణవుడు పాదాల మీద పడిపోయి దాని క్షమాపణ తీర్చుకుంటే కృష్ణుడు కూడా మన్నించేస్తాడు. కానీ గురు అపరాధం చేస్తే ఇక ఆ మనిషి ఎప్పటికీ కూడా వైకుంఠానికి పోలేడు ఇక. ఓకే, ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో, ఏదైతే గమ్యాన్ని మనం పెట్టుకున్నామో, ఏదైతే మన ఆధ్యాత్మిక జీవితం యొక్క లక్ష్యంగా మనం మార్చుకున్నామో, భగవంతుడి యొక్క ధామానికి మనం తిరిగి వెళ్ళడం అనేటువంటి లక్ష్యం, ఆ లక్ష్యం నెరవేరకుండా పోతుంది. అందుకని గురువు పట్ల అపరాధం చేయడం అనేటువంటి విషయాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మన గురువు చాలా కరుణామయుడు. మనం అందరం ఎలాంటి అపవిత్రులమైనా మనందరికీ దీక్ష ఇచ్చేస్తున్నారు కదా. మనందరం సరైనటువంటి నియమాలు నిబంధనలు పాటించకపోయినా దీక్ష ఇచ్చేస్తున్నారు. అలా పాటించకపోవడం కూడా గురువు పట్ల అపరాధమే. ఓకే, గురువుకి మనం ఇలా ఉంటాము, మీకోసం మేము ఇది చేస్తాము, మీరు చెప్పిన విధంగా మేము ఇలా ఉంటాము అని చెప్పి గురువు ముందు ప్రామిస్ చేసి, గురువు చేసినటువంటి ప్రామిస్ ని మనం నెరవేర్చకుండా మనం మళ్ళీ ఇంతకు ముందులానే ఉన్నాం అనుకోండి, దీక్ష తీసుకున్నప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉన్నాం అనుకోండి, అప్పుడు అదేమవుతుంది? అపరాధం అయిపోతుంది. గురువు అపరాధం అవుతుంది. మామూలు అపరాధం కాదు, గురువు అపరాధం అయిపోతుంది. అలా గురువు అపరాధం చేస్తే ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ అనేక జన్మలు తీసుకోవాలి. వైష్ణవులం అని చెప్పుకోవడానికి మనం కూడా ప్రీచింగ్ చేస్తుంటాం, మనం కూడా తిలక్ పెట్టుకుంటాం, మనం కూడా కంటిమాల వేసుకుంటాం, మనం కూడా జపం చేస్తాం, మనం కూడా రాధామాధవ దర్శనానికి వెళ్తాం, చూస్తాం, కీర్తనలు చేస్తాం, భజనలు చేస్తాం, కానీ గురు అపరాధం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? నియమాలను 4 నియమాలను పాటించకపోవడం కూడా గురు అపరాధమే. సో ఈ అపరాధాలు చేసినటువంటి మనకి శిక్ష మరణ జన్మలు తీసుకోవడం, మళ్ళీ పవిత్రం అవడం, మళ్ళీ గురువుకి ప్రసన్నం చేసుకోవాలి, మళ్ళీ గురువుని ప్రసన్నం చేసుకుని గురువు క్షమిస్తే అప్పుడు మళ్ళీ మనకి ఏమైనా మళ్ళీ ముక్తి మార్గం అనేటువంటిది మనకి దగ్గరలోకి వస్తుంది. లేదు అంటే కనుక మళ్ళీ అనేక జన్మలు మనం తీసుకోవాల్సిందే. ఓకే, రోమహర్షణ సూత గురువు అపరాధం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి కాబట్టి గురు స్థానంలో ఉండేటువంటి అధికారం ఆయనకి లేదు. గురువు అపరాధం చేసినటువంటి వ్యక్తికి గురుస్థానం అనేటువంటిది అర్హత లేదు. ఓకే, అందుకని ఇప్పుడు బలరాముడికి కోపం రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, అందుకని ఆయన ఏమంటున్నాడు? వదార్హుడు అని అంటున్నాడు. నెక్స్ట్ 25, 26 లావణ్య మద్దతు. ఋషేర్భగవతో భూత్వా శిష్యోదీత్య బహూని చ ఋషేర్భగవతో భూత్వా శిష్యోదీత్య బహూని చ తేతిహాస పురాణాని ధర్మశాస్త్రాని సర్వశః ఇతిహాస పురాణాని ధర్మశాస్త్రాని సర్వశః అదాంతస్య వినీతస్య వృథా పండితమానినః అదాంతస్య వినీతస్య వృథా పండితమానినః నగుణాయ భవంతి స్మ నటస్యేవాజితాత్మనః నగుణాయ భవంతి స్మ నటస్యేవాజితాత్మనః. ఇతడు భగవదవతారమూర్తి యగు వ్యాసదేవుని శిష్యుడైనప్పటికీ ధర్మశాస్త్ర ఇతిహాస పురాణాది పలు శాస్త్రములను ఆయన నుండి అధ్యయనం చేసినప్పటికీ ఆ అధ్యయనం వీని యందు సద్గుణములను కలిగించలేదు. పైగా వీని శాస్త్రాధ్యయనము నటుని శాస్త్రాధ్యయనము వలె అయినది. ఏలయన ఇంద్రియ నిగ్రహం గాని వినయం గాని లేనట్టు ఇతడు మనసును జయింపకొనను తనను తాను పండితునని వ్యర్థంగా తలుచుచున్నాడు. భాష్యము. బలరాముణ్ణి గుర్తించకపోవట రోమహర్షణుడు చేసిన చిన్న అపరాధమేనని ఎవరేనీ వాదించవచ్చును. కానీ అట్టి వాదము బలరాముణ్ణి తీవ్రమగు విమర్శ ద్వారా
ఇచ్చట ఖండించబడుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. వ్యాసుడి యొక్క శిష్యుడు అంటే వ్యాసాసనం మీద కూర్చునేది ఎవరు అని అంటే మనం మనం వ్యాసాసనం అని అంటాం కదండి. ఎవరైతే ప్రవచనం చెప్పాలో ఆ ప్రవచనం చెప్పడం కోసం కూర్చునేటువంటి ఆసనం ఏదైతే ఉందో అది వ్యాసాసనం. ఉం? సో అలాంటి వ్యాసాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి వ్యాసుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు, అంటే వ్యాసుడి యొక్క పరంపరలో వ్యాసుడి యొక్క శిష్యుడుగా ఉన్నట్లు. ఉం? ఒకవేళ వ్యాసుడి యొక్క శిష్యుడు అయినప్పటికీ, నిజంగానే వ్యాసుడి యొక్క శిష్యుడు, రోమహర్షణ సూత, రో వ్యాసుడి యొక్క ఆధ్వర్యంలో ఈయన శాస్త్రాలన్నీ చదివినప్పటికీ, ఈయన శాస్త్ర అధ్యయనం చేసినప్పటికీ ఈయనలో సరి అయినటువంటి వినయము విధేయత అనేటువంటిది రాలేదు. ఉం? ఈ వినయము విధేయత అనేటువంటి సద్గుణాలు లోపించాయి కాబట్టి ఈయన ఎలాంటి శాస్త్ర అధ్యయనం చేసినా కానీ ఈయనకి అలాంటి ఇంద్రియ నిగ్రహం కానీ వినయ విధేయతలు కానీ రానప్పుడు ఇంద్రియాలను కూడా జయించలేనప్పుడు అలాంటి వ్యక్తి పండితుడు కాదు. అలాంటి వ్యక్తి పండితుడిగా చెప్పుకుంటామే తప్ప ఆ నేను పండితుణ్ణి అని ఆయన తలుచుకునేటువంటిది అంతా కూడా వ్యర్థమైనటువంటి తలంపు. ఓకే, నిజానికి ఆయన పండితుడు కాలేడు. ఓకే, సో పండితుడు అనేటువంటి వాడు ఎలా ఉంటారు అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో చెప్పారు. పండిత విద్యా సమదర్శిన. సమదర్శినః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవ్యస్తిని. సో అంటే పండితుడు మెయిన్ అన్ని గుణగణాలు వాళ్ళకి అంటే చెడు అనేటువంటిది పోవాలి, కేవలం మంచి మాత్రమే ఉండాలి. ఇంకొకటి, మనం అందరం వైష్ణవులము అని చెప్పుకున్నప్పుడు వైష్ణవ సదాచారాలు మనందరికీ తెలిసి ఉండాలి. ఓకే, ఏ విధంగా మనం ఉండాలి ఇంకొక వైష్ణవుడితోటి, ఏ విధంగా మనం భక్తిలో పురోగమించాలి, భగవంతుడి పట్ల మన భావం ఎలా ఉండాలి, గురువు పట్ల మన భావం ఎలా ఉండాలి, తోటి వైష్ణవుడి పట్ల మన భావం ఎలా ఉండాలి, ఎవరైనా చూసినప్పుడు ఎవరితో అయినా మాట్లాడినప్పుడు ఎవరైనా కలిసినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, మన మాట తీరు ఎలా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, గుడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, బయట ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ కనుక మనం తెలుసుకోకపోతే, ఇవన్నీ తెలుసుకోకుండా మనం కనుక 10 మంది వైష్ణవుల మధ్యలో నిలబడితే మనల్ని భక్తుల మధ్యలో అభక్తులుగా ఎవరైనా సరే గుర్తించేస్తారు. ఓకే, మనం వెళ్ళి ఎంత బొట్టు పెట్టుకున్నా, ఎంత తిలక్ పెట్టుకున్నా, ఎంత కుర్తా వేసుకున్నా, ఎన్ని రకాలుగా బయటికి వేషాలు వేసినా మనం 10 మందిలో నిలబడితే టెంపుల్లోకి వెళ్ళగానే ఎవరికైనా సరే అర్థమైపోతుంది. ఎవరికైనా అర్థం, ఈయన సీనియర్ కాదు, ఈయన జూనియర్ కూడా కాదు, ఇప్పుడిప్పుడే వస్తున్నాడు, కాకపోతే అన్ని పెట్టుకున్నాడేమో, పంచె కట్టుకున్నాడేమో, కాకపోతే ఈయన ఇంకా భక్తిలో పురోగమించలేదు అనేటువంటి విషయం అర్థమైపోతుంది. ఎలా అర్థమైపోతుంది ఇది? ఆ వ్యక్తి ప్రవర్తన నడక, వినయ విధేయత, బాడీ లాంగ్వేజ్ అర్థమైపోతుంది. మన టెంపుల్లో చాలా మంది వస్తారు, బాడీ లాంగ్వేజ్ అర్థమైపోతుంది. బాడీ లాంగ్వేజ్ చూడగానే చెప్పేయచ్చు అనమాట ఈ వ్యక్తి భక్తిలో ఏ స్థాయిలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని. ఓకే, అంటే ఇప్పుడు మనం అందరం ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు కమ్యూనిటీలో ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఓకే, ఆ కమ్యూనిటీ అంటే ఈ సంఘంలో మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మన క్లాస్లో కూడా అంటే ఏమైనా ఉంటారు, 50 మంది 60 మంది ఉంటారు. అందరూ ఒకలా ఉంటారా? కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా అలానే ప్రవర్తిస్తారు. ఎందుకు? ఎంత కాలం నుంచి శాస్త్రం చదివినా, ఎంత కాలం నుంచి భాగవతం విన్నా, ఎంత కాలం నుంచి భగవద్గీత విన్నా మన ప్రవర్తనలో మార్పు అనేటువంటిది రానప్పుడు మనం చదివినటువంటిది అంతా కూడా వృధా, మనం చదివిన అంతా కూడా వ్యర్థం, దానివల్ల ఎలాంటి మీనింగు లేదు. సో మనం శాస్త్రం చదివేది ఎందుకు? మన ఆచార వ్యవహారాలలో మార్పు రావడం కోసం, భౌతికత్వం నుంచి ఆధ్యాత్మికత్వం వైపుకి మారడం కోసం. ఇంకా మనం అలానే ఆలోచిస్తాం, లోపాలని ఎత్తి చూపుతూ ఉంటాము. ప్రభుజీ మీరు ఇలా చెప్పలేదు ఇదివరకు, ఇప్పుడు ఇలా చెప్పారు, అప్పుడు తప్పు చెప్పారా, ఇప్పుడు తప్పు చెప్పారా, లోపాలు ఎత్తి చూపడం. లేదంటే ఈ శ్లోకంలో మీరు తప్పు మాట్లాడారు, తప్పు పదం, ఒక పదం ఒకవేళ ఒక ఒత్తు పలకలేదనుకోండి, ప్రభు మీరు ఒత్తు పలకలేదు అని అనడం. ఇది ఎవరు అంటున్నారని కాదు, జనరల్గా చెప్తున్నా నేను. ఓకే, ఎవరైనా తప్పు పలకచ్చు, దాన్ని ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు. ఎవరైనా తప్పు చెప్పొచ్చు, దాన్ని ఎత్తి చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, మనం కరెక్ట్ చదువుకుంటే వెళ్ళిపోవాలి అంతే, మనం కరెక్ట్ చదువుకుంటే వెళ్ళిపోవాలి. అలానే నేను తప్పు చదివితే మీరు కూడా తప్పు చదవాలని కాదు దాని మీనింగ్. ఓకే, మీరు తప్పును గమనించారనుకోండి, మీరు కరెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు.
తప్పు చేయడం అనేటువంటిది ఎవరి వల్ల అయినా సాధ్యమే అవుతుంది. మనం అందరం కూడా సామాన్యమైనటువంటి మానవులమే. ఉం? ఓకే, తప్పు అనేటువంటిది ఎవరైనా చదువుతారు. తప్పు అనేటువంటిది కూడా ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు గుర్తు కూడా రావు, పేర్లు కూడా గుర్తురావు ఒక్కొక్కసారి. మనం చైతన్య చరితామృతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటుంటే ఆ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ పేర్లు గుర్తు రాలేదు, కానీ కథ అయితే చెప్పుకున్నాం, సారాంశం అయితే చెప్పుకున్నాం కదా. అది ఏ కథ అది అంటే, ఆ కథ చెప్పి భాగవతం క్లాస్ అయిపోయిన తర్వాత అరే నాకు ఆ పేరు గుర్తు రాలేదేంటి అని మనం కూర్చుంటే అప్పుడు ఒక 2 నిమిషాల్లో నాకు ఆ పేర్లు గుర్తొచ్చాయి. శ్రీవాసాచారి, తర్వాత గోపాల్ చేపల్ కథ మనం చెప్పుకున్నప్పుడు. ఓకే, కానీ క్లాస్ లో జరిగేటప్పుడు అది గుర్తు రాలేదు. అక్కడ క్యారెక్టర్లు ముఖ్యం కాదు, వ్యక్తులు ముఖ్యం కాదు, ఆ కథలో సారాంశం ముఖ్యం. ఓకే, ఏ విధంగా చైతన్య మహాప్రభు గోపాల్ చేపల్ని శిక్షించారు అనేటువంటిది ఆ కథ సారాంశం. అక్కడ మనకి గోపాల్ చేపల పేరు గుర్తు రాలేదు, శ్రీవాసాచారి పేరు గుర్తు రాలేదు, కానీ కథ అంతా చెప్పుకున్నాం. అంటే ఇక్కడ అంటే ఈ సదాచారం అనేటువంటిది అంటే ఒక వైష్ణవ సదాచారము అనేటువంటిది మనందరం కూడా తెలుసుకోకుండా ఎప్పటికీ మనం వైష్ణవులం కాలేము. ఎప్పటికీ మనం వైష్ణవులం కాలేము. వైష్ణవ అపరాధాలు చేస్తూనే ఉంటాం. వైష్ణవ అపరాధాలు చేస్తూనే ఉంటాం. అలాంటి వైష్ణవ అపరాధాలు చేస్తూ మనం భక్తిలో పురోగమించడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి మనందరం మీ అందరికి నేను వైష్ణవ సదాచారాలు ఒక 2 రోజులు క్లాస్ తీసుకుంటా తర్వాత. తీసుకోండి ప్రభుజీ. ఓకే, ఎస్ ప్రభుజీ. 2 రోజులు పడుతుందో 3 రోజులు పడుతుందో ఒకసారి మనం అందరం ఎలా ఉండాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి కదా. అవును ప్రభుజీ. కేవలం భాగవతం చదవడమే కాదు, మనం అందరం ఎలా ఉండాలి అంటే, మనం భాగవతం చదివినప్పుడు చాలా మంది భక్తుల కథలు, ఆ చాలా మంది ఆ అవతారాల కథలు, చాలా మంది అభక్తుల కథలు వింటూనే ఉన్నాం మనం. కానీ వీటి నుంచి ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదు అనేటువంటి లెసన్స్ మనం తీసుకుంటున్నామా లేదా అంటే కొన్ని సందర్భాల్లో తీసుకుంటున్నాం, లేకపోతే తీసుకున్నాక మనం అక్కడే మర్చిపోతున్నాం. అవి ఆచరణలోకి రావట్లేదు. ప్రత్యేకించి ఇలా ఆచరించాలి అని కనుక మనం సదాచారాల క్లాస్లో కనుక డిస్కస్ చేసామనుకోండి, తప్పకుండా అది రిజిస్టర్ అయిపోతుంది. లేదంటే మనం ఎంత కాన్సన్ట్రేషన్ తోటి క్లాస్ విన్నా కానీ ఒక్కొక్క సందర్భంలో ఇది ఒక కథలాగానే వెళ్ళిపోతుంటుంది మన మనసులోకి. ఓకే, ఇందులో నుంచి ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు మన మనసులో రిజిస్టర్ అవ్వవు ఒక్కొక్కసారి. మనం ఎంత ట్రై చేసినా కానీ రిజిస్టర్ అవ్వవు. అందుకని మనం విశ్లేషణ చేస్తూ మనం చదువుకునేటువంటి, ఎందుకు అంటే విశ్లేషణ ఎందుకు చేస్తున్నాము అని అంటే ప్రతి శ్లోకంలో వ్యక్తులు ఎలా ప్రవర్తించారు అనేటువంటి దాన్ని బట్టి మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటి తెలుసుకోవడం కోసం. ఓకే, కానీ ఇది అందరికీ రిజిస్టర్ అవుతుందా? అన్ని సందర్భాల్లో రిజిస్టర్ అవుతుందా? అందరూ రిజిస్టర్ అయ్యేలా చెప్పగలుగుతారా? అందరూ చెప్పినా కానీ అర్థం చేసుకుంటారా అంటే మనకి అది కొంతకాలం పాటు వింటూ 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 ఉంటే ఇప్పుడు రిజిస్టర్ అవుతాయి. ఒక విషయాన్ని 10 సార్లు చెప్తే రిజిస్టర్ అవుతుంది, ఒక విషయాన్ని ఒకేసారి చెప్తే రిజిస్టర్ అవ్వదు కదా. ఒక విషయాన్ని 10 సార్లు రిజిస్టర్ అవుతుంది. కాబట్టి మళ్ళీ అందుకనే అందుకే మనం అందరూ అనుకోవచ్చు, ఎందుకు భక్తులు చూడగానే భగవంతుని చూడగానే ప్రార్థనలు చేసేస్తారు, భక్తులు భగవంతుని ఒకలాగానే ప్రవర్తిస్తారు. ఇక కొత్తగా నేర్చుకునేది ఏముంది? ఇప్పుడు ఇంతకు ముందు మీరు కుంతిదేవి చేసిన ప్రార్థనలు చెప్పి విన్నారు, ఇప్పుడు ప్రహ్లాదుడు చేసే ప్రార్థనలు వినాలా మనం? అది ఇది ఒకటే సుమారుగా అని అనుకుంటాం మనం కదా. ఏ భక్తుడు చేసినా ఒకటే, కాకపోతే తత్వం వేరుగా ఉండొచ్చు, తత్వం కూడా సేమ్ గా ఉండవచ్చు కూడా ఒక్కొక్క సందర్భాల్లో. అయినా సరే ఆ రిపిటేషన్ ఏమవుతుందంటే మళ్ళీ చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే అది మనం జీర్ణించుకుంటాం. దాన్ని మనం జీర్ణించుకొని మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. మన ప్రవర్తనలో మార్పు రాకుండా ఒకవేళ ఉన్నట్లయితే మనము నటన చేస్తున్నటువంటి వ్యక్తులం అవుతాం. మనం నలుగురు మధ్యలో ఉండి నటన చేస్తున్నటువంటి వైష్ణవులం అవుతాం. వైష్ణవులుగా నటన చేస్తాం. అందుకని ఇక్కడ ఆయన అంటున్నారు శాస్త్ర ఇతడు భగవదవతారమూర్తి వ్యాసదేవుని శిష్యుడైనప్పటికీ ధర్మశాస్త్ర ఇతిహాస పురాణాది పలు శాస్త్రములను ఆయన నుండి అధ్యయనం చేసినప్పటికీ ఆ అధ్యయనము వీని యందు సద్గుణములను కలిగించలేదు. పైగా వీని శాస్త్రాధ్యయనము నటుని శాస్త్రాధ్యయనము వలె అయినది. అర్థమైనా? నటుని శాస్త్రాధ్యయనం వలె అయినది. ఓకే, సో అలాంటి మనకి డ్రామాలు అవసరం లేదు. నిజంగా లోపల ఎలా ఉన్నామో బయట కూడా అలానే ఉండాలి మనం. ఓకే, బయటికి మనం సన్యాసాన్ని ప్రదర్శిస్తే
వైరాగ్యాన్ని ప్రదర్శిస్తే అదే వైరాగ్యం మన మనసులో కూడా ఉండాలి, మన హృదయంలో కూడా ఉండాలి. లోపల లేని వైరాగ్యం బయట ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. ఒకవేళ లోపల వైరాగ్యం లేకుండా కేవలం బయట మాత్రమే ఉందనుకోండి, లోపల భావం అంటే బయటికి నమస్కారం చేస్తాం, లోపల తిట్టుకుంటాం కదా. సో ఇలాంటి భావాలు కనుక ఒకవేళ ఉన్నట్లయితే ఇది నటన. నటన ఇలాంటి నటన అనేటువంటిది అవసరం లేదు మనకి. ఓకే. అలాంటి జ్ఞానము శాస్త్రాధ్యయనము అంతా కూడా వ్యర్థమే. నెక్స్ట్ 27వ శ్లోకం. ఆ, అన్నపూర్ణ మాతాజీ. ఏతదర్థో హి లోకేస్మిన్ అవతారో మయా కృతః. एतदर्थो हि लोकेऽस्मिन् अवतारो मया कृतः వధ్యా మే ధర్మధ్వజినస్తే హి పాతకీనోధికాః. वज्या मे धर्मध्वजिनस्ते हि पातकीनोऽधिकाः ధర్మయుతులుగా నటించడిలో కపటులను వధించుటయే ఈ లోకమున నేను అవతరించుటలోని ప్రయోజనము. నిజమునకు అట్టి వారు పరమ పాతకులు. భాష్యం బై శ్రీ ప్రభుపాదికి జై. రోమహర్షుని అపరాధమును ఉపేక్షించుటకు బలరాముడు సిద్ధపడలేదు. గొప్ప ధర్మనేతలమని పలుకుచునే భగవంతునైనను గౌరవించినట్టి వారిని నిర్మూలించుటకే భగవానుడు విశేషముగా అవతరించి ఉండెను. హరే కృష్ణ ప్రభు. బలరాముడి యొక్క అవతారం యొక్క విశేషమైనటువంటి ఒక ఒక విషయం చూడండి ఇక్కడ. ఎవరైతే భక్తిలో నటిస్తున్నట్టు ప్రవర్తిస్తారో, భక్తి లేకపోయినా భక్తి నటిస్తారో, లేదు అంటే అర్హత లేని స్థాయిని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారో, పొందుతారో, అలాంటి వాళ్ళని శిక్షించడం బలరాముడి బాధ్యత. ఓకే. బలరాముడు కరుణ మనకు ఉండదు. అంటే కొన్నిసార్లు మనకి మనం అందరం వైష్ణవులం, మనం అందరం టెంపుల్స్కి వెళ్తాం, మన అందరికీ ఒకే రకమైన సర్వీస్ ఇస్తారా అంటే ఎవరు? టెంపుల్ మేనేజ్మెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సర్వీస్ ఇస్తారు. ఎవరు ఏది చెయ్యగలరో, ఎవరు దేనికి అర్హులో వాళ్ళకి ఆ సర్వీస్ ఇస్తారు. ఇప్పుడు నువ్వు చేసే సర్వీస్ నాకు కావాలి, నేను చేసే సర్వీసు నువ్వు తీసుకో, ఎందుకు నాకు ఇది ఇష్టం లేదు, నేను అలాంటి సర్వీస్ చేయడానికి నేను అర్హుణ్ణి అని మనం ఒకవేళ అన్నాం అనుకోండి, అది ఎవరు నిర్ణయించాలి? అది మనం కాదు నిర్ణయించాల్సింది. ఒకవేళ మనం నిర్ణయిస్తున్నాము అని అంటే 100% మనకి ఏ సర్వీసు చేయడానికి అర్హత లేనట్లే. ఓకే. సో మనకి ఏ సర్వీస్ ఇప్పుడు సెంటర్ ఉంది. ఇప్పుడు మనం అందరం కలిసి ఆదివారం మనకి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇస్కాన్ టెంపుల్కైనా వెళ్తాము, లేదు అని అంటే మనకి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా సరే భక్తి సెంటర్కైనా వెళ్తాం. ప్రచారం జరిగేటువంటి సెంటర్కి, లేదంటే కీర్తన, భగవంతుడి యొక్క ఆరాధన, భగవంతుడి యొక్క అర్చన, ప్రసాద వితరణ జరిగేటువంటి ప్రదేశానికి మనం అందరం వెళ్తాం. అక్కడ కూడా కొంతమంది సీనియర్ డివోటీస్ ఉంటారు, కొంతమంది మధ్యస్థ లీడర్స్ లాగా ఉంటారు, కొంతమంది ఫ్రెష్ అంటే అప్పుడప్పుడే ఈ కృష్ణ చైతన్యంలోకి రావాలి అని అనుకుంటున్న వాళ్ళు ఉంటారు, కొంతమందికి అసలు ఎందుకు వస్తున్నామో తెలియకుండా వచ్చేవాళ్ళు ఉంటారు. ఓకే. అందులో మెయిన్ ప్రాబ్లం సీనియర్స్ తోటి కాదు, మెయిన్ ప్రాబ్లం జూనియర్స్ తోటి కాదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎవరితోటి అంటే అటు ఇటు కాని వాళ్ళకి, మధ్యస్థంగా ఉన్నవాళ్ళు. ఈ మధ్యస్థంగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, నేను చాలా కాలం నుంచి భక్తిలో ఉన్నాను, నేను 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి వస్తున్నాను, మురళీ ప్రభు ప్రతిదానికి నన్నే పిలుస్తారు, లేదంటే ఎవరైనా సరే ఆ టెంపుల్ మేనేజ్మెంటో లేదా సెంటర్ లీడరో ప్రతిదానికి నన్నే పిలుస్తారు, కాబట్టి ఆయన తర్వాత నేనే, నాది రెండో స్థానం, ఆయన లేనప్పుడు నేనే ఆయన ప్లేసు. ఇలాంటి ఒక అర్హత లేనటువంటి పొజిషన్స్ ని మనము అర్హత ఉన్నట్లుగా భావించడం అన్నమాట. ఇది నటన. ఇలాంటి నటనలు చేసేటువంటి ధర్మయుతులుగా నటనలు చేయడం అన్నమాట. ఇది ధర్మయుతులుగా నటనలు చేయడం అంటే ఒక పొజిషన్ మనది కాకపోయినా ఆ పొజిషన్ మనకే కావాలి, మనమే అని అనుకోవడం. మళ్ళీ ఇంకొకటి, మాతాజీ మీరు కూర్చోండి, మీరు కొంతమంది ఏం చేస్తుంటారంటే
క్లాస్ జరుగుతుంది అనుకోండి. క్లాస్ జరుగుతుంటే క్లాస్లో కూర్చోకుండా ఏవో సేవలు చేయడానికి వెళ్ళిపోతారు. ఏవో సేవలు చేయడానికి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే అక్కడ సేవ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండొచ్చు. సేవ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండొచ్చు. కానీ క్లాస్ జరుగుతున్నటువంటి సమయంలో మరి నేను క్లాస్ వినాలా? లేదు అనంటే ఎవరో వచ్చారు బయట వాళ్ళని రిసీవ్ చేసుకునే సేవ చేయాలా? లేదు అనంటే ఆమ్, చిన్నపిల్లలకి సపరేట్గా ఏదైనా శ్లోకాలు చెప్పే క్లాసు అది నేను కండక్ట్ చేయాలా? అంటే అది కూడా అంటే అది ఎవరు నిర్ణయించాలి అని అంటే మీ లీడర్ నిర్ణయించాలి. ఒకవేళ మీ లీడరు మాతాజీ ప్రభుజీ మీరు క్లాస్లో కూర్చొని మీరు క్లాస్ వినండి అని అన్నారు అనుకోండి. మనకి ఇష్టం ఉన్నా మనకి ఇష్టం లేకపోయినా మనకి అక్కడికి పోయి ఆ సర్వీస్ చేయడం ఇష్టం ఉన్నా సరే కామ్గా మనం కూర్చొని క్లాస్ వినాలి. ఎందుకంటే మనకి ఏది మంచి మనం ఆధ్యాత్మికంగా పురోగమించడానికి మనం ఏం చెయ్యాలి అనేటువంటి విషయం మనకంటే ఎక్కువ మన లీడర్కి తెలుస్తుంది. ఓకే, సో మనకంటే ఎక్కువ మన లీడర్కే తెలుసు. కాబట్టి మన లీడర్ ఏం చెప్తున్నారు అంటే లీడర్ ఏమైనా స్వలాభం కోసం ఏం చెప్పరు, సొంత లాభం కోసం ఏం చెప్పరు. లేదు అంటే వాళ్ళని కిందికి లాగడం కోసం చెప్పరు, వాళ్ళు ఎదుగుతున్నారు అని లాగడం కోసం చెప్పరు. ఒక లీడరు ఒక శుద్ధ వైష్ణవుడు అనుకోండి, ఆ వైష్ణవుడు అందరినీ పురోగమించేలా చేయడమే ఆయన లక్ష్యం. ఓకే, కాకపోతే తత్వం తెలుసుకోకుండా, సదాచారాలు తెలుసుకోకుండా, ఫిలాసఫీ తెలుసుకోకుండా, శాస్త్రాన్ని తెలుసుకోకుండా, ఆ వినయ విధేయతలు రాకుండా ఆ సర్వీస్ తీసుకుంటే ఏమైందంటే అది సేవాపరాధం అవుతుంది. ఆయన తీసుకున్నటువంటి సేవ పట్ల అపరాధం చేసినట్లు అవుతుంది. సేవాపరాధం భగవంతుడి అపరాధం. ఓకే, సేవాపరాధం భగవంతుడి అపరాధం. మనందరికీ పూజ చేస్తాం కదండి, మనం అందరం పూజ చేస్తాం కదా. అర్చా విగ్రహ ఆరాధన. మనకి ఇది చేత కాకపోతే తెలిసినటువంటి వాళ్ళతో మనం కన్సల్ట్ చేసి ఎలా చేయాలి అని నేర్చుకోవాలి. అలా నేర్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేసేయకూడదు. ఇష్టం వచ్చినట్టు చేస్తే కూడా సేవాపరాధం అవుతుంది. ఓకే, వాడిపోయిన పువ్వులు పెట్టడం, లేదు అని అంటే ఆచమనం చేసుకోకుండా అవన్నీ కూడా ముట్టుకోవడం, లేదంటే ఆ, భగవంతుడికి ఆఫర్ చేయడానికంటే ముందు భక్తులకి ఆఫర్ చేయడం, భగవంతుడికి పెట్టాల్సిన పూలు మా ముందే వాసన చూడటం, ఇలాంటివన్నీ ఆ, లేదంటే భగవంతుడి వైపు వీపు తిప్పి చూపి నిలబడడం, ఇలాంటివన్నీ మనం చేయకూడదు. మనకి తెలియదు ఇట్లా చేయకూడదు అనేది విషయం కూడా మనకి తెలియదు. మనం ఏదైనా సరే ఇప్పుడు మనం భగవంతుడి పట్ల అర్చన ఆరాధన చేస్తున్నాం అనుకోండి, ముందు మనం ఏం చేయాలి? ఫస్ట్ సాష్టాంగ నమస్కారం చేయాలి. చేసిన తర్వాత ఆచమనం చేసుకొని మనం మొదలు పెట్టాలి. ఓకే, వాళ్ళు అలా చేయకుండానే మనం చేసేసాం అనుకోండి, అది కూడా అపరాధం అవుతుంది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, చెయ్యగలం కూడా మనం, కానీ మనకు తెలియదు. తెలియకపోవడం వల్ల ఏమవుతుంది? తెలియకపోయినా సరే అందరూ చేస్తున్నారు నేను చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే సేవాపరాధాలు అవుతాయి. అందుకని సేవలు చేయడానికంటే ముందు సేవ ఎలా చేయాలో తెలుసుకోవాలి. సేవ ఎలా చేయాలో తెలుసుకోకుండానే సేవ చేసేయాలి అని అనుకుంటే అది సేవాపరాధంగా అది ఘోరమైనటువంటి అపరాధంగా పరిణామం దారితీస్తుంది. అందుకనే ఇలాంటి అంటే మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ కొంచెం విద్యాహంకారం ఉంటుందన్నమాట. నేను చాలా సీనియర్, నాకు ఇంకొకళ్ళు చెప్పేది ఏంటి? ఓకే, నాకంటే తక్కువ వయసు ఉన్న ఆయన కావచ్చు నా లీడర్, కానీ ఆయన చెప్తే నేను వినేది ఏంటి? నాకు తెలియదా? నాకు నేను ఎలాంటిదో, నా మనసు ఎలాంటిదో కృష్ణుడికి తెలియదా? ఉం? నేను ఎలాంటి ఉద్దేశంతో సేవ చేస్తున్నానో కృష్ణుడికి తెలియదా? మీరు మధ్యలో ఆపుతున్నారు నన్ను, మీరు వద్దంటున్నారు, మాతాజీ మీరు కూర్చోండి, మాతాజీ మీరు లేదా ప్రభుజీ మీరు ఈ పని చేయండి, మీరు ఈ సేవ తీసుకోండి, లేదంటే మీరు శ్రవణం చేయండి అని అన్నాం అనుకో, అంటే నేను అక్కడ పోయి ఆ సేవ చేస్తే నేను ఎక్కడ అందరితో గుర్తింపు పొందుతాను అని ఈ ప్రభుజీ నన్ను అక్కడ చేయనీయకుండా ఇక్కడ కూర్చోమంటున్నారు అని కనుక ఒకవేళ మన మనసులో భావన వచ్చేసింది అనుకోండి, అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. ప్రాబ్లం ఈ మిడిల్ లెవెల్లో ఉన్నటువంటి భక్తులతోటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అటు పురోగమించిన వాళ్ళు కాదు, ఇటు ఆరంభ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఈ మధ్యస్థంగా ఉన్నటువంటి భక్తులతోటి వచ్చేటువంటి ప్రమాదమే ఇది. వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే ఇంకా పూర్తిగా సదాచారాలన్నీ నేర్చుకోలేదు, ఇంకా ప్రవర్తనలు ఎలా ఉండాలి, భక్తిలో మనం ఎలా ప్రవర్తించాలి, మన వినయం ఎలా ఉండాలి, మన విధేయంగా ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకోకుండానే తెలుసుకోకుండానే మనం అందరం కూడా ఒక ఒక సీనియర్ లా బిహేవ్ చేస్తాం. అలాంటి వ్యక్తుల్ని బలరాముడు ఏమంటున్నారు?
శిక్షించడానికి నేను పుట్టాను అని అంటున్నారు. నేను అవతరించిందే అలాంటి వ్యక్తుల్ని శిక్షించడానికి అని అంటున్నారు. గుర్తుంచుకోండి, ఒక గురువు ఆ, ఎలాంటి ఆ, మాటలు మాట్లాడుతున్నారు. ఉం? ధర్మయుతులుగా నటించేటువంటి కపటులను వధించుటకే ఈ లోకమును నేను అవతరించాను అని అంటున్నారు. ఓకే, అంటే దీన్ని మనకి రిలేట్ చేస్తున్నాను నేను ఇక్కడ. యాక్చువల్గా రోమహర్షణ సూత్రుడు గురించి నేను మాట్లాడుతున్నా. రోమహర్షణ సూతుడు గురువు కాకపోయినా, రోమహర్షణ సూతుడు గురువుగా ఉండడానికి అర్హత లేకపోయినా ఆయన వ్యాసాసనం మీద కూర్చొని గురువులాగా మాట్లాడుతున్నారు. ఆయన యాక్చువల్గా శిష్యుల సమూహంలో కూర్చొని ఎవరైనా గురువు చెప్తే వినాల్సినటువంటి స్థాయి అనేటువంటిది బలరాముడు అభిప్రాయం. కానీ లేదు లేదు, నేనే సేవ చేస్తాను, అది వ్యాసాసనం మీద కూర్చునేటువంటి సేవ అయినా సరే నేను చేస్తాను అని ఎప్పుడైతే ఆయన భావిస్తాడో అప్పుడు అలాంటి వ్యక్తుల్ని బలరాముడు నేను దండిస్తాను అని అంటున్నారు. అలాంటి వాళ్ళని, ఓకే, అలాంటి వాళ్ళకి బలరాముడు దండించే, అందుకే ఆయన అవతరించారంట కూడా, అందుకే ఆయన అవతరించారంట. ఓకే, నెక్స్ట్ 28వ శ్లోకం. రామారావు ప్రభుజీ ఒక నిమిషం, శ్రీదేవి మాత చదవండి. ప్రభుజీ హరే కృష్ణ. రామారావు ప్రభుజీ నెక్స్ట్ శ్లోకం మీరు చదువుతున్నారు. శ్రీదేవి మాత ఓకే చదవండి. ఓకే ప్రభుజీ. ఏతావదుక్త్వా భగవాన్ నివృత్తో సద్యతాదపి ఏతావదుక్త్వా భగవాన్ నివృత్తో సద్వదాదపి భావిత్వాత్తం కుశాగ్రేణ కరస్తేనాహనత్ ప్రభుః. భావిత్వా త్వం కుశాగ్రేణ కరస్తే నాహనత్ ప్రభుః. సుఖదేవ గోస్వామి పలికెను, బలరాముడు దుష్టులను వధించుటను నిలిపివేసి ఉన్నప్పటికీ రోమహర్షుని మరణము అనివార్యమై ఉండెను. ప్రభువు ఆ విధముగా పలికిన వాడై కుశగ్రాసమును తీసుకొని దాని కొనతో తాకి వానిని వధించెను. భాష్యము. శ్రీల పరూపాదుల వారు దీనిని ఇట్టు వ్యాఖ్యానించిరి. బలరాముడు కురుక్షేత్ర రణమునందు పాల్గొనుట విరమించుండెను. అయినను తన స్థితిని అనుసరించి ధర్మ సంస్థాపనము అతని ప్రధాన బాధ్యత. వీటన్నింటినీ భావించిన వాడై అతడు కేవలము గడ్డిపోచ మాత్రమే అయినట్టి కుశగ్రాసముతో తాకి రోమహర్షణ సూతిని వధించెను. కేవలం కుశగ్రాసంతో తాకి బలరాముడు ఎట్టు రోమహర్షుని వధింపగలిగినని ఎవరేని ప్రశ్నించినచో ప్రభువనేడి పదప్రయోగంచే శ్రీమద్ భాగవతం నందు సమాధానము వసగబడినది. ప్రభు యొక్క స్థానము సర్వదా దివ్యమైనది. అతడు సర్వశక్తిమంతుడైనందున ఎటువంటి భౌతికమైన నియమములను సిద్ధాంతములను పాటింపకనే ఇచ్ఛానుసారము వర్తింపగలడు. అందువలన కేవలము కుశగ్రాసంతో తాకి రోమహర్షుని వధించుట అతనికి సాధ్యపడెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దుష్టులను వధించటము అనేటువంటి విషయాన్ని ఒకవేళ బలరాముడు ఈ ఒక్కసారికి క్షమిద్దాంలే, ఇప్పుడు వదిలేద్దాంలే అని ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుని ఒకవేళ వదిలేసినా కానీ రోమహర్షుని మరణం అనేటువంటిది అనివార్యం అని అంటున్నారు. ఓకే, సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, రోమహర్షణుడి యొక్క మరణం అనేటువంటిది అనివార్యం, బలరాముడే చంపాలి. ఒకవేళ బలరాముడు చంపాల్సినటువంటి బలరాముడు చంపకూడదు అనేటువంటి నిర్ణయం కనుక ఒకవేళ తీసుకున్నా సరే రోమహర్షణుడు మాత్రం బ్రతకడానికి అర్హత ఉన్నటువంటి వాడు కాదు అని సుఖదేవ గోస్వామి నిర్ధారణ చేస్తున్నారు. అర్థమైందండి? వ్యాసాసనం మీద కూర్చున్నాం కదా అని చెప్పేసి గురువు పట్ల కనుక అపరాధం చేశాము అని అంటే మనం శరీరంతో ఉండడానికి కూడా అర్హులం కాదు మనం. ఓకే, అలాంటి తీవ్రమైనటువంటి అంతే ఉన్నట్ల ప్రభుజీ. ఆయుష్ ఎంత ఉంది అనేది అంత సంబంధం లేదు, అపరాధం అలాంటిది. ఓకే, ఆయన ఆయుష్ అయిపోయింది కాబట్టి చంపకపోయినా అనివార్యం అని ఉన్నారు కదా, అంటే ఆయన బ్రతకడానికి అర్హత లేనటువంటి వాడు అని. అది ఓకే, బ్రతకడానికి అర్హత లేనటువంటి వాడు అని అర్థం. ఎలాగోలా చనిపోతాడనే ప్రభుజీ, తప్పు చావాల్సిందే చేశాడు కాబట్టి. ఎలాగో చనిపోవడమే చనిపోతాడు. కానీ ఇప్పుడు ఒకవేళ బలరాముడు చంపకపోయినా కానీ ఆయన చావాల్సిందే, ఆయన బ్రతకడానికి అర్హుడు కాదు అని చెప్పడం. అర్హత లేదు అసలు బతకడం. చనిపోవటమే ధర్మం, చనిపోవడమే కరెక్ట్ ఆయనకి శిక్ష. ఓకే, సో అప్పుడు అందుకని అంటున్నారు ఆయన ప్రభువు ఆ విధంగా పలికిన వాడై కుశగ్రాసమును తీసుకుని దాని కొనతో తాకి ఆయనను వధించను. కుశగ్రాసాన్ని ఇలా తాకారు. ఓకే, తాకితే ఆయన మరణించడం అనేటువంటి జరిగింది. ఓకే, నేను చంపకూడదు అనుకున్నా కానీ నువ్వు బ్రతకడానికి అర్హుడు కాదు కాబట్టి నేను చంపుతున్నా అని చెప్పి చంపేశారనమాట. చంపడం నాకు ఇష్టం లేదు కానీ బ్రతకడానికి నీకు అర్హత లేదు. అది అక్కడ విషయం అది అర్థమైందా మాతాజీ? బలరాముడికి కోపం వచ్చింది కానీ చంపడం అని ఇష్టపడలేదు. కానీ
అవతల వ్యక్తికి బ్రతికే అర్హత లేదు. ప్రాబ్లం అది. చంపడం అనేటువంటిది బలరాముడి ప్రాబ్లం కాదు. బ్రత బ్రతికుండడం అనేటువంటిది ఆయనకి అర్హత లేదు. అందుకని చంపాల్సి వచ్చింది అనమాట. ఓకే. సో ఇంకొక విషయం, కుశగ్రాసంతో ఇలా అంటే ఎవరు చస్తారండి? ఉం? ఎవరు బలరాముడు చస్తారు? వాళ్ళంటి వాళ్ళు అంటే అది సమస్య, అలా అది చనిపోతుంది. భగవంతుడికి ఏదైనా సాధ్యమే. సాధ్యమైతే అది భగవంతుడికి ఏదైనా అంతే. సాధ్యం. అవును. కుశగ్రాసం కూడా సూది అవసరం లేదు. మనలో ఏదో కుశగ్రాసం కూడా అవసరం లేదు. కనుసైగ చేస్తే చాలు. చాలు. కనుసైగ కూడా అవసరం లేదు. మనసులో సంకల్పం చాలు. ఇది కరెక్ట్. అందుకనే ఆయన చంపేశారు. నెక్స్ట్ రామారావు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఆహేతివాదిన సర్వే మునయః కిన్న మానసా ఆహేతివాదినః సర్వే మునయః భిన్నమానసః ఊచు సంకర్షణం దేవం అధర్మస్తే కృతః ప్రభో. ఊచుః సంకర్షణం దేవం అధర్మస్తే కృత ప్రభో. హరే కృష్ణ. మునులందరూ మిగుల క్షిణులై ఆహాకారములు కావించి, ప్రభు నీవు అధర్మ కార్యము నొలనించితివి అని సంకర్షణతో పలికిరి. హరే కృష్ణ ప్రభు. మునులందరూ ఒక్కసారే ఆశ్చర్యపోయారు, ఆహాకారాలు చేశారు. ప్రభు నీవు అధర్మ కార్యమును అందించితివి అని సంకర్షణతో అన్నారు. ఓకే. అంటే రోమహర్షణ సూతుడు చేసినటువంటి అపరాధాన్ని అపరాధంగా భావించట్లేదు ఇక్కడ ఉన్నటువంటి మునులు అందరూ. అంటే వీళ్ళందరూ చాలా ఉత్తమమైనటువంటి వాళ్ళు. ఓకే. ఎవరైనా ఒక చిన్న తప్పుని చేసినా కానీ ఆ తప్పుని అంత భూతద్దంలో పెట్టి చూసే టైప్ కాదనమాట. ఓకే. మనమైతే తప్పు చెయ్యకపోయినా సరే భూతద్దాలలో పెట్టి మరీ చూస్తాం మనం కదా. అవతల వాడు ఏదైనా మాట మాట్లాడాడు అనుకోండి, అది మనసులో ఈ ఉద్దేశంతో మాట్లాడి ఉండొచ్చు అని మనమే ఊహించేసుకుంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి మునులందరి యొక్క ఉత్తమ స్థితి చూడండి. రోమహర్షణుని చంపడం అనేటువంటిది అధర్మం అని అనుకొని సంకర్షణతో అంటే బలరాముడితో అంటున్నారు అనమాట. వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం. మంజులత ప్రభుజీ శిశుపాలుని 100 తప్పులు చేస్తే అప్పుడు సంహరించారు కదా ప్రభుజీ కృష్ణుడు. బలరాముడు మరింత సంకర్షణ అలా చిన్నదానికి వధించేశారండి. ఇప్పుడు నా చెప్పుకుంది అదే కదా. బలరాముడికి ఇష్టపడి చంపలేదు. బలరాముడు ఇష్టపడి చంపలేదు, కానీ బ్రతకడానికి ఆయనకి అర్హత లేదు. బ్రతికే యోగ్యత లేదు అసలు. బ్రతికే యోగ్యత లేదు ఆయనకి. ఇది బాగుంది. ఆయన వ్యాసాసనం మీద కూర్చొని బలరాముడి ముందు ఎలా ప్రవర్తించాలి? ఒక గురువుడికి గౌరవించినటువంటి వ్యక్తి గురుపీఠం మీద కూర్చునేటువంటి అర్హత ఉంటుందా? ఆయన వదిలేసి నువ్వు ఇట్లా చెయ్యకూడదు అని చెప్పి వెళ్ళినా కానీ ఆయన గురుపీఠం దిగుతాడా? ఈయన పోయిన తర్వాత మళ్ళీ గురుపీఠం మీద కూర్చుంటాడు. ఇలాంటి వ్యక్తి బోధిస్తే విన్నటువంటి శిష్యులందరూ ఎలా తయారవుతారు? కాబట్టి ఈయన వధించకపోతే ఈయన తప్పుడు సంస్కృతి మిగిలిన వాళ్ళందరికీ వచ్చేస్తుంది. కాబట్టి వ్యాసాసనం మీద కూర్చునేటువంటి వ్యక్తి ముందు ఆచరించాలి. ఓకే. ఆచరించి ఇలా ఆచరించండి అని అందరికి చెప్పాలి. ఓకే. నెక్స్ట్ ఆచార ప్రచారం. నెక్స్ట్ 30వ శ్లోకం మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. అస్య బ్రహ్మాసనం దత్తం ఆస్మాభిర్యధునందనాం ఆత్మ బ్రహ్మాసనం దత్తం ఆస్మాభిర్యధునందనా ఆయుశ్చాత్మాక్లమం తావాన్ యావత్ సత్రం సమాప్యతే. ఆయుశ్చాత్మాక్లమం తావత్ ఆవస్తత్రం సమాప్యతే. ఓ యదునందన, మేమితనికి గురుస్థానమును ఒసగిన వారమై దీర్ఘాయువును ఈ యజ్ఞమును జరుగునంత వరకు శారీరక కష్టము నుండి విముక్తిని ఒసగయుంటుమి. భాష్యము. రోమహర్షునుడు ప్రతిలోమ జాతుడైనందున బ్రాహ్మణుడు కానప్పటికీ మునులచే ఆ స్థితిని అతనికి ఇవ్వబడెను. ఆ విధముగా అతనికి కార్యనిర్వాహక ప్రధాన పురోహితుని స్థానముగు బ్రహ్మాసనమును ఒసగబడెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. మేమిచ్చాము మనకి ఈ స్థానాన్ని. మేమే ఇచ్చాం. యజ్ఞం జరిగేంత వరకు ఆయనే గురుస్థానంలో ఉండాలి అని మేము కోరుకున్నాం. ఆయనే యజ్ఞ నిర్వహణకి చేయడం కోసం ఆయన శారీరకమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మేమే ఆయనకు వరం ఇచ్చాము అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఓకే. అంటే ఇప్పుడు రోమహర్షణ సూతకైతే అర్హత లేదు. బ్రాహ్మణులైతే ఆయనకు అర్హత లేనటువంటి వ్యక్తికి కూర్చోబెట్టారు. కానీ బలరాముడు మాత్రం అర్హత లేనటువంటి వ్యక్తి వ్యాసాసనం మీదకి వచ్చి కూర్చోవడం, అర్హత లేనటువంటి వ్యక్తికి
పొజిషన్ ఇవ్వడము అనేటువంటిది బలరాముడికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన దింపి వేరే వాళ్ళని కూర్చోబెట్టారు. ఓకే, ఆయన బ్రతికుండగా ఆయన వారసుడు వచ్చి ఇంకొక వాళ్ళు వచ్చి కూర్చోవడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఆయన్ని లేపేసి ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళని కూర్చోబెడతారు అనమాట. బలరాముడు దానికి కూడా జస్టిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ 31, 32 నిర్మోహ గంగమాత. అజానతైవాచ రిక్తస్త్వయా బ్రహ్మవధోయత అజానతైవాచరితస్త్వయా బ్రహ్మ వధోయతః యోగేశ్వరస్య భవతో నామ్నాయోపి నియామకః. యోగీశ్వరస్య భవతో నామ్నాయోపి నియామకః. యద్యేతద్బ్రహ్మ హత్యాయాం పావనం లోక పావనం. యద్యేత బ్రహ్మ హత్యాయ పావనం లోక పావన. చరిష్యతి భవాల్లోక సంగ్రహోనన్యచోదితః. చరిష్యతి భవాల్లోక సంగ్రహోనన్య చోదితః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. నీవు తెలియక బ్రాహ్మణుని వధించితివి. అయినను యోగీశ్వరుడవగు నిన్ను శాస్త్రోపదేశములు ఆజ్ఞాపింపజాలవు. కాని ఓ లోకపావనుడా, ఈ బ్రాహ్మణ వధకు నీవు నీ ఇచ్ఛానుసారమే ప్రాయచిత్తము చేసుకొనినచో నీ ఉపమానము ద్వారా జనులు గొప్ప లాభమును పొందగలరు. థ్యాంక్ ఇక్కడ యూ బ్రాహ్మణులు ప్రభుజీ. హరే అంటున్నారు, కృష్ణ. చాలా అధర్మయుతమైనటువంటి పని చేసావు. శాస్త్రం ప్రకారంగా నువ్వు చేసినటువంటిది ధర్మం కాదు. ఒక వ్యాసాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తిని చంపేయడం అనేటువంటిది శాస్త్ర విరుద్ధమైనటువంటి పని. కానీ శాస్త్రాలు నీకు వర్తించవు. శాస్త్రాలు బలరాముడికి వర్తిస్తాయా? ఆయనే వాటికి అధిపతి. శాస్త్రాలు బలరాముడికి వర్తించవు, శాస్త్రాలు మనకు వర్తిస్తాయి. ఓకే, మనం చెయ్యకూడదు అంటే బలరాముడు కూడా చెయ్యకూడదని కాదు దాని మీనింగ్. మనం చెయ్యకూడదు కూడా బలరాముడు అయితే చెయ్యొచ్చు. కాబట్టి నువ్వు చేసింది తప్పు ఒప్పు అనేటువంటిది మేము చెప్పట్లేదు. కానీ శాస్త్ర నిర్దేశానుసారం ఇది తప్ప ఒప్పు అని మాత్రమే మేము చెప్తాము. ఇది శాస్త్ర నిర్దేశానుసారం ఇది తప్పు, కానీ శాస్త్రానికి పరమైనటువంటి వాడు. శాస్త్ర నిర్దేశం నీకు వర్తించదు కాబట్టి నువ్వు చేసింది తప్పు ఒప్పు అని మేము చెప్పట్లేదు. ఓకే, నువ్వు చేసిన తప్పు ఒప్పు అని నిర్ధారించే స్థాయి మాకు లేదు. కానీ జనుల కోసం, లోకం కోసం ఒక ప్రాయశ్చిత్తం అనేటువంటిది చేసుకోవాలి నువ్వు. మరి ఆ ప్రాయశ్చిత్తం ఏమిటి అనేటువంటిది శాస్త్ర నియమాల ప్రకారంగా నీకు రావాల్సినటువంటి ప్రాయశ్చిత్తం ఏమిటి అనేటువంటిది వేరే వ్యక్తులకైతే మేము చెప్పుండేవాళ్ళం. కానీ నీకు మాత్రం మేము చెప్పం. ఎందుకు? నువ్వు శాస్త్ర నియమాలకి పరమైనటువంటి వాడివి కాబట్టి నీ ఇచ్ఛానుసారం నువ్వు ఏదో ఒక ప్రాయశ్చిత్తం తీసుకో. నీ ఇచ్ఛానుసారం నీకు ఇది ప్రాయశ్చిత్తము అని అనిపిస్తాయి. అంటే తప్పు చేసినా కానీ ప్రాయశ్చిత్తం తీసుకోకపోవడం అనేటువంటిది ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళకూడదు. ఏం పర్వాలేదు, బలరాముడే చంపేశాడు, నేను ఎందుకు చంపకూడదు అనేటువంటి మెసేజ్ అందరికీ వెళ్ళకూడదు. అందుకనే బ్రాహ్మణులందరూ కూడా బలరాముడిని ప్రాయశ్చిత్తం చేసుకోమని చెప్తున్నారు. అది కూడా అదంతా ఎవరి కోసం? జనుల యొక్క లాభం కోసం. యాక్చువల్గా ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఏమవుతుంది? నిజానికి ఏమవుతుంది? ఎవరైతే ప్రాయశ్చిత్తం చేసుకుంటారో వాళ్ళకి లాభం కలుగుతుంది కదా. మనం తప్పు చేసామనుకోండి, మనం ప్రాయశ్చిత్తం చేస్తే మనకి లాభం జరుగుతుంది. కానీ నేను తప్పు చేస్తే, నేను ప్రాయశ్చిత్తం తీసుకుంటే మీ అందరికి లాభం జరిగితే జనందరికి మార్గదర్శకం అవుతుంది. కాబట్టి ఆచరణ అంటే ఒకవేళ నేను తప్పు చేసి నేను ప్రాయశ్చిత్తం చేస్తే మీ అందరికి లాభం రాదు, నాకు లాభమే అవుతుంది. కానీ భగవంతుడు ఒకవేళ ప్రాయశ్చిత్తం చేసుకుంటే దానివల్ల మనందరికీ లాభం అవుతుంది. అంటే బలరాముడు తన లాభం కోసం తను ప్రాయశ్చిత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు ఆయన ప్రాయశ్చిత్తాన్ని అంగీకరించినా కానీ, ప్రాయశ్చిత్తం తీసుకున్నా కానీ దానివల్ల మన లాభం కోసమే అనేటువంటి విషయం ఇక్కడ బ్రాహ్మణులు చెప్తున్నారు. ఓకే, సో జనులకు గొప్ప లాభము పొందగలరు, జనులు గొప్ప లాభాన్ని పొందగలరు. ఓకే, నీ ప్రాయశ్చిత్తం వల్ల. అప్పుడు మరి బలరాముడు ఏం మాట్లాడుతున్నారో విందాం. సర్వరాజ్యమాత. శ్రీ భగవానువాచ. హరే కృష్ణ ప్రభుత్వం. శ్రీ భగవానువాచ. చరిష్యే వద నిర్వేషం లోకానుగ్రహ కామ్యయా. నియమః ప్రథమే కల్పే యావాన్ సతు విధీయతాం.
ये మహాప్రతిమే కల్పే యావాన్ సతు విధీయతాం. భగవానుడు పలికెను, జనుల ఎడ కృపచూప గోరినందున నిక్కముగా నేను ఈ వదకు ప్రాయశ్చిత్తము కావించుకునేదను. కనుక చేయవలసిన మొదటి కార్యం ఏమిటో దయచేసి నాకు చెప్పవలసినది. థ్యాంక్ యూ. జనుల ఎడ కృప చూపడం కోసం. ఓకే, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మంచి జరగడం కోసం, తనకి మంచి జరగడం కోసం కాదు. అంటే భగవంతుడు తీసుకోబోయేటువంటి ప్రాయశ్చిత్తము, మనం తీసుకునేటువంటి ప్రాయశ్చిత్తము రెండు ఒకే స్థాయిలో ఉన్నాయా అంటే కాదు అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, సో భగవంతుడు తప్పు చేశాము అనేటువంటి భావంలో ప్రాయశ్చిత్తం తీసుకోవడం కాదు, ఇది మనందరి యొక్క మంచి కోసం ఆయన ఇప్పుడు ప్రాయశ్చిత్తం తీసుకున్నాడు. అందుకు బలరాముడు కూడా అంగీకరించారు. దానికి నేనేం చేయాలో చెప్పండి అని బ్రాహ్మణుడు. నెక్స్ట్ మ్యూట్ చేయాలి మాతాజీ. ఎవరు? ఓకే, శోభరాణి మాతాజీ 34వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. దీర్ఘమాయుర్భతైతస్య సత్వమింద్రియమేవ చ దీర్ఘమాయుర్భతైతస్య సత్వమింద్రియమేవ చ ఆశాసితం యత్తద్భూతే సాధయే యోగమాయయా. ఆశాసీతం యద్భూతే సాధయే యోగమాయయా. మునులారా అడుగుడు, మీరితనికి వసగినట్టి దీర్ఘాయువును బలమును ఇంద్రియ పటుత్వమును సర్వము నా యోగ శక్తిచే తిరిగి ఇతనికి చేకూర్చేదేమో. హరే కృష్ణ ప్రభు. మీరు ఇవ్వమంటే కనుక నేను మీరు ఏదైతే ఆయనకి ఇచ్చారో వరంగా అవన్నీ మళ్ళీ నేను తిరిగి ఇచ్చేస్తాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ ఋషులు ఏమడుగుతున్నారో చూద్దాం. సుఖోముల మాతాజీ. ఋషయ ఉవాచ అస్త్రస్య తవ వీరస్య మృత్యోరస్మాకమేవ చ. అస్త్రస్య తవ వీర్యస్య మృత్యోరస్మాకమేవ చ. యథా భవేద్వచ సత్యం తథా రామ విధీయతాం. యథా భవేద్వచ సత్యం తథా రామ విధీయతాం. ఋషులు పలికిరి, రామ, నీ బలము, నీ సుఖశాస్త్ర శక్తి, మా వాక్కులు, రోమహర్షుని మరణము, ఇవన్నీను సత్యముగులాగను చూడము. హరే కృష్ణ ప్రభుజీ. ఏమన్నారు ఋషులు? ఏమన్నారు? నీ బలము, నీ కుశాస్త్ర శక్తి, మా వాక్కులు, రోమహర్షుని మరణము, ఇవన్నీ అంటే ఇప్పుడు జరిగినవన్నీ సత్యమే అవ్వాలి, కానీ ప్రాయశ్చిత్తం జరగాలి. ఇప్పుడు ఆ కుశాస్త్రము తోటి చంపితే చావలేదు అనేటువంటిది కూడా ఉండకూడదు. మళ్ళీ అంటే బలరాముడు ఒకవేళ కుశాస్త్రంతో చంపితే కూడా రోమహర్షణుడు చావలేదు అని అనుకోకూడదు భవిష్యత్తులో జనాలు. ఓకే, మళ్ళీ అప్పుడు నీ బలం గురించి డౌట్స్ వచ్చేస్తాయి జనాలకి. ఓకే, లేదు అంటే బలరాముడు చంపినా చావలేదు రోమహర్షణుడు గొప్పవాడు, బలరాముడు గొప్పవాడు కాదు అనేటువంటి ఒక మెసేజ్ మళ్ళీ జనంలోకి వెళ్ళకూడదు. రెండోది, నువ్వు ప్రాయశ్చిత్తం తీసుకోవాలి. మూడవది, మేము ఏదైతే శక్తి సామర్థ్యాలు ఇచ్చామో ఆ శక్తి సామర్థ్యాలు కూడా నిజమవ్వాలి. రోమహర్షుడు చావడము నిజమవ్వాలి, నువ్వు శక్తి సామర్థ్యాలు ప్రదర్శించినది నిజమవ్వాలి, నీ కుశాస్త్రంతో చంపగలవు అనేటువంటిది కూడా నిజమవ్వాలి. అలా అని మా వాక్కులు కూడా నిజం కావాలి. సాధ్యమవుతుందండి ఇది? ఇదెలా హౌస్ ఇట్ చాలా కష్టం ప్రభు. చూడండి బలరాముడు ఏం చేస్తారు ఇప్పుడు. ఓకే ఓకే, నేను చదివేస్తాను మాతాజీ ఫాస్ట్ గా. లేదంటే ఈ ఒక్క శ్లోకం చదవండి. సునీత కంఠం నేను మాతాజీ చదవండి. శ్రీ భగవాన్ శ్రీ భగవానువాచ ఆత్మా వై పుత్ర ఉత్పన్నా ఇది వేదానుశాసనం. ఆత్మా వై పుత్ర ఉత్పన్న ఇది వేదానుశాసనం. తస్మాదస్య భవేద్వక్త ఆయురింద్రియ సత్వవాన్. తస్మాదస్య భవేద్వక్త ఆయురింద్రియ సత్వవాన్. భావము, శ్రీ భగవానుడు పలికెను, జీవుడు తన పుత్రుని రూపమును తిరిగి జన్మించునని వేదములు ఉపదేశించుచున్నవి. కనుక రోమహర్షుని సుతుడు పురాణ వక్తయుగాక. అతడు దీర్ఘాయువును ఇంద్రియ పటుత్వమును బలమును కలిగిన వాడగుగాక. భాష్యము, ఇచ్చట బలరాముడు తెలిపిన సిద్ధాంతములను విశదీకరించుటకు ఈ క్రింది వేద శ్లోకమును శ్రీల శ్రీధర స్వామి ఉదహరించిరి. అంగాదంగాత్ సంభవసి హృదయాదభిజాయసే
ఆత్మా వై పుత్ర నామాసి సంజీవ శరదశతం. నీవు నా వివిధాంగముల నుండి జన్మించిన వాడవై నా హృదయం నుండి ఉత్పన్నమైతివి. నా పుత్రుని రూపమున ఉన్నట్టు నీవు సాక్షాత్తుగా నేనే అయి ఉన్నాను. నీవు శరదృతువులు జీవించదవుగాక. ఈ శ్లోకము శతపథ బ్రాహ్మణ మరియు బృహదారణ్యకోపనిషత్తు నుండి వసగబడినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభు. ఓకే, సో పుత్రుడు తండ్రి యొక్క అంశ. ఓకే, పుత్రుడు చూస్తే తండ్రిని చూసినట్లే, పుత్రుడు మాట్లాడితే తండ్రి మాట్లాడినట్టే, పుత్రుడు తండ్రికి ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నారు, బలరాముడు ఏం చెప్తున్నారు, జీవుడు తన పుత్రుని రూపంలో తిరిగి జన్మించినని వేదములు పలుకుచున్నవి, ఉపదేశించుచున్నవి. కాబట్టి రోమహర్షణుడికి ఏదైతే మీరందరూ ఇవ్వాలనుకున్నారో అది తన పుత్రుడు అయినటువంటి సూత గోస్వామికి ఇస్తారు. ఓకే, నైమిషారణ్యంలో ఋషులందరికీ సూత గోస్వామి కదండి భాగవతం చెప్పేది. అవును ప్రభుజీ. మొత్తం చెప్తారు. ఎందుకు సూత గోస్వామికి అర్హత వచ్చింది అంటే ఇప్పుడు అర్థమైందా, తండ్రి బలరాముడు తండ్రి యొక్క ఆశీర్వదించాడు. మరణము బలరాముని యొక్క వరం. బ్లెస్సింగ్స్. ప్రభుజీ, జీవుడు తన పుత్రుని రూపమున తిరిగి జన్మించడం అంటే అంటే మనం మన పుత్రులాగా, అంటే ఇప్పుడు మనం లేకపోయినా మనం మన పుత్రుల ద్వారా కనిపిస్తాం అందరికి. ఆల్రెడీ పుట్టి ఉన్నారా ప్రభుజీ, లేకపోతే పుట్టి ఉన్నారు, పుట్టి ఉన్నారు. అంటే ఒక్కొక్కసారి తండ్రి లేకపోయినా తండ్రి లేని లోటు పిల్లాన్ని చూస్తే పోతుంది. సో ఆయనకి ఆయుష్ ఇవన్నీ ఇస్తున్నాను. ఆయనకున్న ఆయుష్, ఆయనకున్న శక్తి, ఆయనకున్నటువంటి ఇంద్రియ పట్టుతో, ఆయనకున్నటువంటి అన్ని అర్హతలన్నీ కూడా ఓకే. నెక్స్ట్ 37వ శ్లోకం. కిం కామో మునిశ్రేష్ట బ్రూతాహం కరవాణ్యతాం అధ్యానతస్థోపచితం యథా మే చింత్యతాం ధుతాం. మునిశ్రేష్ఠులారా, మీ కోరికను నాకు తెలుపుడు, నేను దానిని తప్పక తీర్చెదను. బుద్ధిమంతులారా, నాకు తగిన ప్రాయశ్చిత్తం ఏదో నేను ఎరుగును కనుక దానిని చక్కగా నిర్ణయింపుడు. నేనైతే ఇది చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, తన కొడుక్కి ఇస్తే రోమహర్షుని తిరిగి బతికించినట్లు అయిపోతుంది. ఓకే, తన కొడుకునే ఇప్పుడు మళ్ళీ వ్యాసాసనం మీద కనుక తీసుకొచ్చినట్లయితే రోమహర్షుని తిరిగి బతికించినట్లు అయిపోతుంది ఆల్మోస్ట్. ఓకే, రోమహర్షుడు అయితే చచ్చిపోయాడు, రోమహర్షుని బతికించట్లేదు, కానీ రోమహర్షుని బతికించిన ఇండైరెక్ట్ గా రోమహర్షుని బతికించినట్లు అవుతుంది అని అన్నారు. ఇది సరైన ప్రాయశ్చిత్తమో కాదో నాకు తెలియదు, మీరు నిర్ణయించండి అని ఋషులను అడుగుతున్నారు బలరాముడు. ఋషయౌచుః ఇల్వలస్యై సుతో ఘోరో బల్వలో నామ దానవః సదూషయతి నః సత్రం ఏత్య పర్వణి. ఋషులు పలికిరి, ఇల్వలుని పుత్రుడు బల్వలుడను ఘోర దానవుడు ప్రతి అమావాస్యకు ఇచ్చటకు వచ్చి మా యజ్ఞమును అపవిత్రమనర్చుచున్నాడు. ఓకే, ఒక రాక్షసుడు మా యజ్ఞాన్ని అపవిత్రం చేస్తున్నాడు అనేటువంటిది వాళ్ళు చెప్పుకుంటున్నట్టు ఋషులు మాట్లాడుతున్నటువంటి విషయం. తమకు చేయవలసినటువంటి ఉపకారం గురించి ఋషులు తొలుత బలరామునికి తెలుపుతున్నారు. ఇప్పుడు ఆయన చేయాల్సిన ప్రాయశ్చిత్తం కంటే బలరాముడు వాళ్ళకి చేయాల్సిన ఉపకారం ఏంటి అనేటువంటి విషయం చెప్తారు. ఒకవేళ ఈ యజ్ఞం కనుక సజావుగా సాగిందనుకో, ఆ రాక్షసుడు వల్ల యజ్ఞం ఆగకుండా కనుక ఉందనుకో, ఆయన ప్రాయశ్చిత్తం తీసుకున్నట్టే. ఎందుకంటే ఇప్పుడు రోమహర్షుడిని అక్కడ ఆ స్థానంలో కూర్చోబెట్టింది కూడా వాళ్ళు చేయాలనుకున్న యజ్ఞం సక్రమంగా జరగడం కోసమే. అది జరిగిందంటే కనుక ప్రాయశ్చిత్తం అయిపోయినట్లే అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నారు. తం పాపం జాహి దాశార్హం తన్న శుశ్రూషణం పరం పూయశోనిత విన్మూత్ర ఉరామం సాభివర్షిణం. ఓ దశార్హ వంశజుడా, చీము, నెత్రులు, మలమూత్రములు, మధ్యమాంసములు మున్నగు వాటిని మాపై కురిపించడి ఆ పాపియగు దానవుని వధింపు. అది నీవు మాకు ఉనర్చగలిగి పరమోత్తమగు సేవయవును. బలరాముడు ఏమన్నారు, ఒక రకంగా నేను ప్రాయశ్చిత్తం తీసుకుంటాను తన కొడుకుని నియోగించి, ఇంకా నేను మీకేం సేవ చేయాలి, ఇంకా మీకేం కావాలి, ఇంకా ఏం చేస్తే మీరు సంతుష్టులు అవుతారు అనేటువంటి విషయాన్ని అడిగినప్పుడు ఇక్కడ ఈ రాక్షసుడు ఏం చేస్తున్నాడట, చీము, నెత్తురు, మలమూత్రాలను, మధ్యమాంసాలను ఉన్న వాటిని ఈ ఋషుల మీద కురిపిస్తున్నాడట, పాపి అయినటువంటి వాడు. దానివల్ల వీళ్ళ యజ్ఞం ఎప్పుడు కూడా సంపన్నం అవ్వట్లేదు. ఆయన్ని వధించి మాకు ఉనర్చగలిగే పరమోత్తమైనటువంటి సేవ అది అవుతుంది అని చెప్తున్నారు. తతశ్చ భారత వర్షం పరీత్యా సుసమాసితాం
చరిత్వా ద్వాదశమాశాంస్తే చరిత్వా ద్వాదశమాశాంసి తీర్థస్నాయి విశుద్ధ్యసి. పిదప తపస్సును అనుభవించుచు వివిధ తీర్థములందు స్నానమాడుచు నీవు గంభీరముకు ధ్యాన చిత్తముతో 12 మాసముల కాలము భారత వర్షమునకు ప్రదక్షిణము కావింపు. ఆ ప్రకారము నీవు పవిత్రుడుగు కాగలవు. తర్వాత 12 సంవత్సరాల పాటు ఆయన తీర్థస్థానాల్లో ప్రతి తీర్థ స్నానాలు చేయాలన్నమాట. ఆయన బలరాముడు ప్రాయశ్చిత్తం చెప్తున్నారు. అంటే ఈయనకి చెప్పినటువంటి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే ముందు ఆ రాక్షసుని చంపాలి, తర్వాత అన్ని 12 వర్షాల పాటు అన్ని పవిత్ర స్థానాలకి వెళ్ళి అన్ని పవిత్ర నదుల్లో కూడా స్నానం చేస్తే నీకు ప్రాయశ్చిత్తం అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. జనసామాన్యములకు ఒక చక్కని ఉపమానం నెలకొల్పిన వాడై బలరాముడు నిష్కలంకముకు యశస్సును పొందగలుగుట విశుద్ధ్యసి అను పదములకు అర్థము శ్రీల జీవ గోస్వామి తెలిపిరి. బ్రాహ్మణులు బలరాముని ఉద్దేశ్యమును ఎరిగిన వారే తమకు లాభమయ్యేటి రీతిలో ప్రాయశ్చిత్తము చేసుకోమని అతనికి సలహా ఇచ్చారు అని శ్రీల ప్రభుపాదుల వారు వ్యాఖ్యానించారు. శ్రీమద్ భాగవతం నందు దంతవక్ర విధూరత రోమహర్షణుల వధ అను దశమస్కందంలోని 78వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఎసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతముకు భాష్యం సమాప్తము. ఓకే, ఇక్కడికి ఈ అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా బ్రాహ్మణులకి వాళ్ళకి మంచి జరిగేలాగా, రెండు బలరాముడు చేసుకునేటువంటి ప్రాయశ్చిత్తము పూర్తయ్యేలాగా ఇద్దరికీ లాభం కలిగేటట్టు బ్రాహ్మణులు వరం కోరడం అనేటువంటిది జరిగింది. తర్వాత బలరాముడు ఇప్పుడు వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం ఏమని చెప్పారు, 12 వర్షాల పాటు తీర్థయాత్ర చేయమన్నారు కదా. ఇప్పుడు ఆయన తీర్థయాత్రలు మొదలు పెడతారు. ఓకే, అది మనము 79వ అధ్యాయంలో చూద్దాం. బలరాముడు తీర్థయాత్రకి ఎగుట. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే.